ఇంజనీరింగ్లో అద్భుతాలు సృష్టించే చైనా మరోసారి అద్భుతం చేసింది. మరో అరుదైన మైలురాయిని అందుకుంది ఆ దేశం. వాహనదారుల కోసం ప్రపంచంలో ఎత్తైన బ్రిడ్జ్ నిర్మించింది. గుయిజా ప్రావిన్స్లో నిర్మించిన ఈ బ్రిడ్జ్ రీసెంట్గానే ప్రారంభించారు అధికారులు. దీనికి హువాజియాంగ్ గ్రాండ్ క్యాన్యన్ బ్రిడ్జ్ అనే పేరు కూడా పెట్టేశారు. ఇది ఎన్నో రికార్డ్స్ సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిగా రికార్డులకు ఎక్కింది. అటు రవాణా రంగంలో కూడా సరికొత్త విప్లవం తీసుకొచ్చింది ఈ బ్రిడ్జ్. దీన్ని లోయ నుంచి 625 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇప్పటి వరకు కొండ ప్రాంతాల్లో నిర్మించిన బ్రిడ్జిలో అతిపెద్ద స్పాన్ కలిగిన వంతెనగా కూడా రికార్డు సృష్టించింది. ఇది గుయిజౌలో కఠినమైన కొండ ప్రాంతాల్లోని ప్రయాణంలో విప్లవాత్మకంగా మార్పులు తీసుకొచ్చింది. హువాజియాంగ్ గ్రాండ్ క్యాన్యన్ బ్రిడ్జికి రెండు వైపులా ఉన్న ప్రాంతాల మధ్య దాదాపుగా 2 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు జస్ట్ 2 నిమిషాలు మాత్రమే పడుతోంది జర్నీ. హువాజియాంగ్ గ్రాండ్ క్యాన్యన్ బ్రిడ్జ్ ప్రత్యేకతల్లో ప్రధానమైనది దీని పొడవే. మొత్తం 2900 మీటర్ల పొడవు ఉన్న ఈ బ్రిడ్జిలో స్పాన్ పొడవే ఏకంగా 1420 మీటర్లు. బ్రిడ్జి ప్రారంభానికి ముందే భద్రతా టెస్ట్ కూడా చేసేస్తారు. 96 ట్రక్కులతో లోడ్ టెస్ట్ నిర్వహించారు. కానీ ఎలాంటి మార్పు లేదు. చిన్నపాటి కదలికలు కూడా పర్యవేక్షించేలా 400 కంటే ఎక్కువ సెన్సార్లు ఉపయోగించారు అధికారులు. ఈ హువాజియాంగ్ బ్రిడ్జ్ జస్ట్ రవాణా కేంద్రం మాత్రమే కాదు, పర్యాటకంగా టూరిస్టులను ఆకర్షించే ప్రాంతంగా మారుతోంది. ఇందులో 207 మీటర్ల ఎలివేటర్, స్కై కేఫ్లు, లోయకు సంబంధించిన అద్భుత దృశ్యాలు చూసేందుకు వ్యూ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేశారు. వంతెన నిర్మాణ సమయంలో వాలు స్థిరీకరణ, బలమైన గాలులు రావటం, భారీ కాంక్రీట్ పోసేటప్పుడు టెంపరేచర్స్ నియంత్రించడం వంటి ఎన్నో సవాలు ఎదుర్కొన్నారట. మొత్తం మీద ఈ వంతెన నిర్మాణం పూర్తయి ప్రపంచం లేని ఎత్తైన బ్రిడ్జిగా పేరు సంపాదించింది. ప్రపంచంలోనే టాప్ 10 ఎత్తైన వంతెనలో 8 వంతెనలు గుయిజౌ ప్రావిన్స్లోనే ఉన్నాయి.